తెలంగాణ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలు ఆర్థిక భారంగా మారాయా? 25 కోట్లు స్పాన్సర్ల ద్వారా వస్తుందని టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వానికి ఒక్క పైసా రాకపోవడానికి కారణమేమిటి? అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయానికి గండిపడిందా? ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపమే కొంపముంచిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు. టూరిజం శాఖలో సమన్వయ లోపం. అధికారుల తీరుతో వెనక్కి వెళ్లిన స్పాన్సర్లు. తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం. మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది. ఈ మేరకు టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి తలెత్తిందట. స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్లీ వారు సంప్రదించడం లేదట. దీంతో పోటీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయింది. మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం సైతం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. నిర్వహణ బాధ్యతలు అప్పగించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారనే విమర్శలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అందాల పోటీలో పాల్గొనేందుకు వచ్చిన 112 దేశాలకు చెందిన వారికి బస, వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఖర్చు భరించేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు. స్పాన్సర్ల ద్వారా 25 కోట్ల రూపాయల ఆదాయం టూరిజం శాఖకు వస్తుందని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ముందుకొచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కి తగ్గినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం. టూరిజం శాఖ అధికారుల వైఫల్యంతో పోటీల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడింది. 25 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకున్నప్పటికీ ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు. దీంతో అనాపైసా ఆమ్దాని ప్రభుత్వానికి రాలేదు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పటికీ స్పాన్సర్లు రాకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 27 వరకు టూరిజం డైరెక్టర్గా స్మితా సబర్వాల్ పనిచేశారు. ఆమె ఉన్నప్పుడే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ప్రచారం మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. పోటీలపై పలుమార్లు ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కానీ స్పాన్సర్లను రాబట్టడంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్బీఐ బ్యాంకు అధికారులు స్పాన్సర్షిప్ కోసం వచ్చి 3-4 గంటలకు పైగా ఆమె ఛాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్లినట్లుగా సమాచారం. అంతేకాకుండా స్మితా సబర్వాల్ వారితో దురుసు వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ వారు తిరిగి స్పాన్సర్షిప్ కోసం రాలేదని గుసగుసలు వినపడ్డాయి. ఇంకా కొంతమంది ముందుకొచ్చినా ఆమె సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని, దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలైట్ కావడానికి చూశారు కానీ స్పాన్సర్షిప్ పనులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టూరిజం ఈడీ సైతం స్పాన్సర్లతో మాట్లాడాలని ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం. ఆయన మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారనే ప్రచారం జరిగింది. టూరిజం శాఖ డైరెక్టర్ ఈడీల వ్యవహార శైలితోనే అంతరా పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాలేదనే ప్రచారం జరుగుతోంది. టూరిజం శాఖలో జరుగుతున్న వ్యవహార శైలిపై ప్రభుత్వం దృష్టికి రిపోర్టు వెళ్లడంతో వీరిని విధుల నుంచి తప్పించినట్లుగా సమాచారం. టూరిజం శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, విభేదాల కారణంగానే స్పాన్సర్లు ముందుకు రాకపోవడానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయేష్ రంజన్ టూరిజం శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోటీలకు 10 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ స్పాన్సర్ల కోసం చివరి వరకు ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. అయితే ఇంతకుముందు అధికారుల వ్యవహార శైలితో ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. అందుకే మిస్ వరల్డ్ పోటీలో అసలు ఏ ఒక్క స్పాన్సర్కు చెందిన ఫ్లెక్సీలు కానీ ప్రచార బోర్డులు కానీ కనిపించడం లేదు. టూరిజం శాఖ అధికారుల తీరు, ఏర్పాట్లపై మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు సైతం నారాజుగా ఉన్నట్లుగా సమాచారం. అధికారులు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం, పోటీలకు స్పాన్సర్లు ముందుకు రాకపోవడం, సరైన మైలేజ్ రాకపోవడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. 150 దేశాల్లో మిస్ వరల్డ్ పోటీల లైవ్ టెలికాస్ట్ చేస్తామని, తద్వారా తెలంగాణ టూరిజం ప్రమోట్ అవుతుందని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 22 టూరిజం ప్రాంతాలు ప్రచారం చేయడంతో విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని అనుకున్నారు. కానీ అధికారుల తీరుతో ఆశించిన మేర పబ్లిసిటీ రావడం లేదని తెలుస్తోంది. అసలు పబ్లిసిటీ కన్నా అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వరంగల్లో పోటీదారుల కాళ్లు కడిగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరోవైపు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనల లైవ్ టెలికాస్ట్ సైతం సరిగ్గా లేదని, అధికారుల మధ్య సమన్వయం లేదని స్పష్టంగా కనిపించింది. అందాల పోటీలు ముగియడానికి మరో 10 రోజుల సమయం ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో.